పార్టీలోకి భారీ చేరికలు జరుగుతున్న సమయంలో వైఎస్ షర్మిల గారు కానివ్వండి, ఆవిడ అనుచరులు కానివ్వండి, పార్టీ మెంబర్స్ కానివ్వండి, ఇంకొకసారి కాంగ్రెస్ కి అవకాశం ఇస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తులకే కాదు ఆశయాలకు కూడా షర్మిల గారు వారసత్వం అవుతారని, మళ్ళీ అదే పాలన ప్రజారంజక పాలన మళ్ళీ తిప్పి ప్రజలకు చూపిస్తారని చెప్తున్నారు. సో ఇదే నేపథ్యంలో మాట్లాడదాం. సార్, నిజంగా ఆస్తులకు కాదు ఆశయాలకే ఆవిడ వారసురాలు అవుతారంటారా? ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు ఆస్తులకు కాదు ఆశయాలకు వారసురాలుగా షర్మిలమ్మ గారు వచ్చారు ఈ రోజున. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు భారతదేశంలో ఉపాధి హామీ పథకం, పనికి ఆహార పథకం అనే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని పేరు ఏదైతే మారుస్తా అని చెప్పని ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం దాన్ని చెప్పడంతో దాని మీద ఆవిడి రాష్ట్రంలోని మొత్తం ఉన్న 25 జిల్లాలు కూడా అనంతపురం జిల్లా బండ్లపల్లి నుంచి శ్రీకాకుళం వరకు కూడా యాత్ర చేయడం జరిగింది. ఆ పేరుని మార్చకూడదు, అది ఉపాధి హామీ పథకం, పనికి ఆహార పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు అప్పుడే నాటి యూపీఏ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు అక్కడికి వచ్చి ఇండియా వ్యాప్తంగా ఏదైతే వెనకబడిన ప్రాంతం ఉందో దాన్ని అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంగా రాజశేఖర రెడ్డి గారు గుర్తించి దాన్ని కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి తీసుకెళ్లి ఆ రోజున ఆ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా దాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా స్టార్ట్ చేయడం జరిగింది. సార్, ఇప్పుడు ఆల్రెడీ వారసుడు, నేను ఆశయాలకు వారసుడు అంటే జగన్ గారు ముందుకు వచ్చారు. మళ్ళీ ఈవిడ కూడా అంటే ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు అనుకోవాలి? ఏం జరుగుతుంది అనుకోవాలి ఫ్యూచర్ లో? ఆస్తులు కావాలి నాకు, రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు కాదు ఆస్తులే కావాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ఆశయాలే కావాలి, నాకు ఆస్తులు వద్దు అన్న షర్మిలమ్మకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. షర్మిలమ్మ ఆయన ఆశయాలకు వారసురాలుగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒక మహిళను ప్రకటించింది. అదే మా షర్మిలమ్మ. షర్మిలమ్మ ఖచ్చితంగా 2029లో ఏదైతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా షర్మిలమ్మ సారథ్యంలో షర్మిలమ్మ ముఖ్యమంత్రి అవుతే 2029లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, సీఎం అభ్యర్థిగా వైఎస్ షర్మిలారెడ్డి గారు ఉంటారు. ఆవిడ సారథ్యంలోనే రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్తాం, పార్టీ ముందుకెళ్తుంది. సరే, అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో ప్రజా సంక్షేమం గురించి, ప్రజా సేవ గురించి మాట్లాడాల్సిన వేదికల పైన ఇప్పుడు అన్నా చెల్లెలు తిట్టుకోవడమే సరిపోతుంది, ఒకరికొకరు దూషించుకోవడమే సరిపోతుంది అంటారు. ఇది కరెక్టేనా? ఈ స్టేట్మెంట్ ప్రతిపక్షాలు అంటున్నాయి, కరెక్టేనా? ప్రతిపక్షాలు అంటున్నా అంటే అక్కడ ప్రతిపక్షం ఎక్కడ ఉందా? ప్రతిపక్షమే లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున. ప్రతిపక్షం కానివ్వండి, పాలక పక్షం కానివ్వండి. పాలకపక్షం ఉంటుంది అన్నారు. పాలకపక్షంలో ఈ రోజున ఉన్న కూటమిలో వాళ్ళు ముగ్గురు ఉన్నారు కలిపి, వాళ్ళకే సఖ్యత లేదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ అమరావతికి దూరంగా ఉన్నాడు. జై అమరావతి అనమనండి పవన్ కళ్యాణ్ని, అమరావతి అనడు. ఎందుకంటే అక్కడ అమరావతిలో జరుగుతున్న స్కాములు దీనికి అన్ని పవన్ కళ్యాణ్ తెలిసి ఈ రోజున జై అమరావతి అని చెప్పి ఒకసారి పవన్ కళ్యాణ్ అనిపించిన అమరావతి వచ్చి రాడు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న టీడీపీ యొక్క అవినీతిని దాన్ని మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజున వ్యతిరేకించి ఎప్పుడైనా సరే ఏ క్షణమైనా సరే దానికి వ్యతిరేకంగా రావచ్చు. సార్, ఇప్పుడు ఒకవైపు జగన్ గారి పైన చూస్తే తల్లికి చెల్లికి న్యాయం చేయలేదు అనేది ముందు ప్రతిపక్షాలకి ఛాన్స్ అయిపోయింది ఆయన అలా అనడం. ఎందుకంటే ఎవరైనా మైనస్ పాయింట్ కోసం చూస్తారో అది పట్టుకుని ఆయన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. అలాంటిది అన్నకి వాల్యూ ఇవ్వని ఒక స్త్రీమూర్తి ప్రజల అవసరాలకు వాల్యూ ఇస్తారంటారా? అన్నకి విలువ లేదని చెప్పి అంటున్నారు. ఆ అన్న జైల్లో ఉన్నప్పుడు కుటుంబాన్ని సైతం వదిలేసి రాష్ట్రంలో పాదయాత్ర చేసిన మహిళ వైఎస్ షర్మిలారెడ్డి గారు. వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్న కోసం, ఆ పార్టీని అధికారం తీసుకురావడం కోసం పాదయాత్ర చేశారు. తర్వాత ఆయన చెల్లికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, ఆ కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి అందరికీ తెలుసు. ఈ రోజున రాజశేఖర రెడ్డి ఆశయాలు సాధించాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, ఆ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటేనే అవుతుందని చెప్పని ఆవిడ సొంత పార్టీ పెట్టి తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఈ రోజున పార్టీలోకి వచ్చి ఆవిడ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాలకు, సిద్ధాంతాలకు, సోనియా గాంధీ గారి యొక్క ఆదేశానుసారం ఆవిడ రాష్ట్రంలో పనిచేయడం జరుగుతుంది. ఖచ్చితంగా షర్మిలమ్మ గారు 2029లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు కాంగ్రెస్ పార్టీ. అలాగే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు అధికారంలోకి వచ్చి ఆయన ప్రధానమంత్రి అవుతారనేది అక్షర సత్యం. సో ఇదండి, రాజశేఖర రెడ్డి గారి ఆస్తులకే కాదు ఆశయాలకు కూడా వైఎస్ షర్మిలారెడ్డి గారు అసలైన వారసులు అంటున్నారు. ప్రజా సేవలో తన తండ్రి శైలిని చూపిస్తూ ప్రజారంజక పాలన షర్మిల గారు సాగిస్తారని అంటున్నారు. చూద్దాం మరి రాబోయే ఎలక్షన్స్ లో లేడీ సీఎం గా ఆవిడ నిలబడతారా అధిష్టానంలో? చూద్దాం. రాష్ట్ర ప్రజలు వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ తండ్రి సేవ దృక్పథంతో కలిసి వస్తున్నారని కూడా అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనూష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.